వరంగల్ కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఆసియాలోనే అతిపెద్ద చర్చి నిర్మాణంగా పేరు తెచ్చుకుంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేయగా మే 4, 2023 నిర్మాణం ప్రారంభించారు. చర్చి నిర్మాణానికి 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఈ చర్చి ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా పేరుగాంచిందన్నారు పాస్టర్ పాల్సన్ రాజ్. ప్రత్యేకత ఉంది ఆలయ నిర్మాణం. ఎందుకంటే మరి ఏసియాలో అతిపెద్ద చర్చ్ ఇది, ప్రపంచంలో 2వ మందిరం ఇది. దేవుని కృప ద్వారా మరి దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు యొక్క జననం, మరణం, పునరుద్ధానాన్ని గురించి మరి సువార్త ప్రకటిస్తూ నేను భారం కలిగి ప్రార్థించినప్పుడు క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం 92లో ప్రారంభించడం జరిగేది. చిన్న గుడిసె చెట్టు కిందతో స్టార్ట్ అయిన మందిరం, తర్వాత రేకులు, తడకలు మోకరించి ప్రార్థించినప్పుడు యేసు ప్రభు నాకు చెప్పాడు, ఒక పెద్ద కోట్లాది మంది దూతలు వచ్చి ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి దివ్యమైన చక్కటి మందిరం నేను నిర్మించడం జరిగేది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా ఈ ప్రార్థనా మందిరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అదృష్టమని అన్నారు. ఈ చర్చిలో ఒకేసారి 30,000 మందికి పైగా ప్రార్థన చేసుకోవచ్చని, చర్చి ప్లింత్ ఏరియా 150,000 చదరపు అడుగులు కాగా మొత్తంగా 240 అడుగుల వెడల్పులో చేపట్టారు. ఎత్తు 125 అడుగులుగా ఉందన్నారు. చర్చి పైభాగంలో అల్యూమినియం డోమ్ ని అమర్చారు. దీన్ని అమెరికా నుంచి తీసుకురావడం విశేషం. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ కొనుగోలు చేయడంతో పాటు LED స్క్రీన్స్ తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చర్చి నిర్మాణాన్ని అద్భుత కట్టడంగా గుర్తించిన పలు అంతర్జాతీయ సంస్థలు అవార్డులు, రివార్డులు ప్రకటించారు. పీస్ ప్రైజ్ 2023తో పాటు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కాంగ్రెస్ అవార్డు మెడల్ యుఎస్ ఎంపీ జాక్సన్ చేతుల మీదుగా అందుకున్నట్లు వివరించారు. క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ప్రాంతంలో 1992లోనే చర్చి నిర్మాణం ఉంది. ఇదే ప్రాంతంలో అతిపెద్ద చర్చిని ప్రస్తుతం నిర్మించారు. జెరూసలేం నుండి ఈ నిర్మాణం కోసం అక్కడ ఉపయోగించిన పరికరాలను తెప్పించారు. ఏ వాతావరణమైనా తట్టుకుని పెరిగే విధంగా 1600 సంవత్సరాల కాలం నాటి మొక్కలను ప్రత్యేకంగా తెప్పించామన్నారు. ప్రతి శనివారం ఈ కరుణా మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేసుకుంటారని నిర్వాహకులు తెలిపారు. సుమారు 40,000 మంది భక్తులు వస్తారని, వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. క్రైస్తవులకు ఎంతో పవిత్ర పండగైన క్రిస్మస్ వేళ వరంగల్ జిల్లా కరుణాపురం పేరు ప్రపంచంలో మారుమోగుతోంది. ప్రశాంతత కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడంతో ఇక్కడ సందడి నెలకొంది.